ప్రైజ్ ద లార్డ్. అందరూ లేచారా? దేవుడు తన మహాకృపను బట్టి రాత్రి కాలమంతా ఆయన చల్లని రెక్కల క్రింద మనల్ని భద్రపరచబట్టి మనం క్షేమంగా మేల్కొన్నాం కదా. ఈ నూతన దినం ఆయన మనకిచ్చాడు కాబట్టే మనం చూడగలుగుతున్నాం కదా. మనకన్నా చూడలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదండి. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లిద్దామా? దయచేసి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వెలలేని స్తుతి స్తోత్రం ప్రభా. తండ్రి, గడిచిన రాత్రంతా ప్రభా మీ చల్లని రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి మేం క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం మీ కృపే కానీ మా గొప్పతనము, మా బలము, మా శక్తో కాదు తండ్రి. ఎంతో మంది ప్రభా వరదలు వచ్చినా ప్రభా వరదల్లో చిక్కుకుపోయిన వాళ్ళు ఉన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఆరోగ్యాన్ని కోల్పోయారు. ఆర్థిక స్థితి అంతా కోల్పోయి ప్రభా ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు నా తండ్రి. సంతోషాన్ని పోగొట్టుకున్నారు నా తండ్రి. కానీ మేము నా ప్రభా ఇంత క్షేమంగా సంతోషంగా ఈ నూతన దినాన్ని మేము చూడగలిగామంటే అది కేవలం మీరిచ్చిన కృప, మీరిచ్చిన ధన్యత, మీ దయ మా మీద ఉండబట్టే నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం ప్రభా. ఎంతో మంది యాక్సిడెంట్లు అయినా ప్రభా చూసాం నా తండ్రి. ఒకే కుటుంబంలో 4 చనిపోయారు. ఒక పాప ఒంటరిదైపోయింది నా తండ్రి. ఎంత భయంకరమైన పరిస్థితులు నా ప్రభా మా కళ్ళ ముందే జరుగుతున్నాయి. అందరూ నిద్రిస్తున్నారు నా తండ్రి. కానీ నా ప్రభా వచ్చిన వరదల వల్ల 4 మరణిస్తే ఆమె పాప ఒక్కతే బ్రతికింది. ఎంత మందిని పోగొట్టుకుంది నా తండ్రి. కానీ నా ప్రభా మేము క్షేమంగా ఉండడానికి మేము ఏ పాటి వారం ప్రభా. యాక్సిడెంట్లు మా కళ్ళ ముందే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి నా తండ్రి. తల్లి కూతురు ప్రభా స్కూటీ మీద వెళ్ళేటప్పుడు నా తండ్రి మరి కారు గుద్ది తల్లి మరణించింది, కూతురు బ్రతికింది. కానీ ఎంత ఘోరమైన పరిస్థితులు నా తండ్రి. కానీ నా ప్రభా మాకు గాని మా వారికి గాని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎటువంటి కీడు జరగకుండా క్షేమంగా ఇంటికి వస్తున్నామంటే, క్షేమంగా వెళ్తున్నామంటే అది కేవలం మీ కృప, మీ కరుణ, మీ దయ నా తండ్రి. మీ కాపుదల ప్రభా. ఒక్క క్షణం మీ కాపుదల మా మీద నుండి తీసేస్తే మేముండం నా తండ్రి. ఇంకా మేముండవు నా ప్రభా ఈ భూమి మీద. కానీ ప్రభా ప్రతి క్షణం మీ కాపుదల మా మీద ఉంచడానికి మేమెంత, మా భక్తి ఎంత, మా బ్రతుకెంత నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. ఎంతో మంది హార్ట్ అటాకులతో మరణించి ఉండవచ్చు. ఎంతో మంది పక్షపాతం వచ్చి ఎంతో బాధపడి ఉండొచ్చు. నిద్రలోనే మరణాలు వస్తున్నాయి నా ప్రభా. ఊళ్ళే నా ప్రభా 4 ఊళ్ళు కొట్టుకుపోయాయి. ఒక్క ఇల్లు తప్ప ఏమీ లేదంటే నా ప్రభా ఎంత ఘోరమైన పరిస్థితులు నా తండ్రి. అలాంటి పరిస్థితి ప్రభా మాకు రాకుండా ప్రభా మమ్మల్ని భద్రపరచడానికి మేమే పాటి వారం నా తండ్రి. వాళ్ళల్లో ఎంతో మంది మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉండుండొచ్చు. మాకన్నా బలవంతులు, ఆరోగ్యవంతులు ఉండుండొచ్చు. మాకన్నా తెలివిగల వాళ్ళు ఉండి ఉండొచ్చు నా తండ్రి. కానీ మాకే ప్రభా ఈ ధన్యత, ఈ నూతన దినాన్ని మాకివ్వడానికి మేమెంత, మా బ్రతికెంత ప్రభా. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మీ దయ ఎప్పుడు ఎల్లవేళలా మాకు ఉండాలి నా తండ్రి. అడిగే అర్హత మాకు లేదు, పొందుకునే అర్హత అంతకన్నా లేదు ప్రభా. ఎందుకంటే మేమెంత ఘోరమైన పాపులమో మీకు తెలుసు నా తండ్రి. ఈ దినమంతా నా తండ్రి మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మేము చేస్తే పనులు కావు నా తండ్రి. మీరు మా ముందుండే అవన్నీ చక్కగా జరిగిస్తేనే అవి అవుతాయి నా తండ్రి. మా సొంత తెలివి, మా సొంత బలముతో మేము ఏమీ చేయలేం ప్రభా. మీరు మా ముందుండి నా తండ్రి. మోషే నువ్వు భయపడొద్దు, నీకు నేను తోడుంటానన్నారు నా తండ్రి. మోషే గారంత గొప్పవాళ్ళం కాదు ప్రభా. ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు. అయినా అడుగుచున్నాం నా తండ్రి. ఎవరిని మీరు త్రోసివేసే దేవుడు కాదు కదా తండ్రి. అదే రీతిగా మా ముందుండే ప్రభా ఈ దినమంతా మేం చేయాల్సిన పని మాకు చెప్తూ, ఎలా చేయాలో మాకు ఆలోచన ఇస్తూ ప్రభా మీరే జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.